ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలతో కలిసి మేము స్తుతించడానికి, ఈ మాటలు పంచుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. దేవా, మీరు ఆశీర్వదించండి, బలపరచండి. కృపతో మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ఈరోజు శ్రేష్టమైన దేవుని మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అని రాశారు. అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తున్నాడు. మోషే గారు దేవుని మహిమను చూచినప్పుడు ఆయన ముఖం మీద ఒక ముసుగు ఉండేది, ఎందుకంటే ఆ మహిమ తాత్కాలికమైనది. కానీ పౌలు ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు ద్వారా మనకు కలిగే మహిమ నిరంతరమైనది అని. ఇక్కడ ముసుగు అంటే అజ్ఞానానికి, పాపానికి లేక పాత పద్ధతులకు గుర్తుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు వైపుకు తిరుగుతాడో ఆ ముసుగు తొలగిపోతుందని పౌలు చెబుతూ ఈ అద్భుతమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అని. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ స్వతంత్రం అనేది ఊరికే రాలేదు. ఇది కల్వరి శిలువపై యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా సంపాదించబడింది. ధర్మశాస్త్రం మన పాపాన్ని చూపించి మనకు మరణ శిక్షను విధించింది. కానీ యేసుక్రీస్తు ఆ మరణ శిక్షను తన మీద వేసుకొని శిలువపై మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. మరియు ఆయన మరణం మన పాప రుణాన్ని తీర్చేసి ఆయన పునరుత్థానం మనకు నూతన జీవాన్ని అంటే పరిశుద్ధాత్మను ఇచ్చింది. శిలువపై యేసు సమాప్తమైనది అని పలికినప్పుడు మనలను బంధించి ఉంచిన ప్రతి సంఖ్యలు తెగిపోయాయి. చట్టపరంగా మనం ఇప్పుడు విడుదల పొందిన ఖైదీలం. నేడు మన జీవితంలో దేనితో బంధించబడి ఉంది? కొంతమంది గతంలో చేసిన పాపాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది తీరని అపరాధ భావంతో బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమందికి భయం లేదా రహస్య పాపాలు అనే బంధకాలు ఉంటాయి. ఇంకా అపవాది బంధకాలు కూడా వారి మీద పనిచేస్తూ ఉంటాయి. ఈ బంధకాలన్నీ మనల్ని దేవుని మహిమను చూడనివ్వకుండా ఒక ముసుగులా అడ్డుకుంటున్నాయి. పరిశుద్ధాత్ముడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు శిలువపై తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు అని. ఇక దేనికి మనం బానిసలం కాదు. మీరు స్వతంత్రులుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు జయశీలుడుగా మరణాన్ని గెలుచుట ద్వారా, ఆయన ఆత్మ మనలో ఉండుట ద్వారా చీకటి శక్తులకు మనపై ఎటువంటి అధికారం ఉండదు. నిజమైన స్వతంత్రం అనేది పశ్చాత్తాపంతో మొదలవుతుంది. ఇప్పటి వరకు మన సొంత తెలివితో, మన సొంత జ్ఞానంతో బయటికి రావాలి, స్వతంత్రులుగా ఉండాలని అనుకుని ఉండవచ్చు. కానీ ఈ క్షణమే మనం దేవుని ఎదుట మనం ముసుగులను తీసివేసి, యేసు ప్రభువా, నా అతిక్రమాలు క్షమించు, నీ ఆత్మతో నన్ను నింపు అని అడగాలి. మన పాపాన్ని ఒప్పుకొని ఆయన వైపు తిరిగినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. అప్పుడు మనం దేవుని మహిమను ముఖాముఖిగా చూడగలుగుతాము. మీ జీవితంలో ఏ భాగమైనా ఇంకా బంధించబడి ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్ముడికి మీ జీవితాన్ని అప్పగించండి. ఆయన ఉన్న చోట స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా తండ్రి, మా దేవ, మా ప్రభువా, నిజమే ప్రభువా, మేము బంధకాల్లో బంధించబడిన స్థితిలో ఉన్నాం. మేము స్వతంత్రమని నీ వాక్యం మాకు చెప్తా ఉంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉంటుంది అని
ప్రభా స్తోత్రాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 17 వచనంలో మీరు మాకు స్వాతంత్రాన్ని ఇచ్చారు అని నీ వాక్యం మాకు తేటగా బోధిస్తుంది నాయన. ఆ వాక్యానుసారంగా ప్రభా నాయన మేము విడుదల పొంది దేవా మీకు స్తోత్రం. స్వతంత్రులుగా ఉండటానికి మాకు శక్తిని, బలమును, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. దేవా మమ్మల్ని బంధించి ఉంచాలని చూస్తున్న ఆ పాపపు బంధకాలు, శాపము నాయనా స్తోత్రాలు, అపవాదిగాడి క్రియలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఆయన కార్చిన రక్తం చేత కొట్టివేస్తున్నాం తండ్రి స్తోత్రాలు. మేము స్వతంత్రులుగా నీ కొరకు జీవించడానికి ప్రభువా ఏ బంధకంలో మేము పడిపోకుండా ఉండటానికి నీ సన్నిధిని, నీ ప్రత్యక్షతను మాకు దయచేయమని, మాలో ఉండే అవిధేయతను, దోషమును, పాపములన్నిటిని తొలగించి సహాయం చేసి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.